హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి యాన్ వచ్చేసి వాన్ ఏదైతే చెప్పిందో ఆ మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే తను ఒక మెసేజ్ పెడుతుంది జింగ్‌కి. జింగ్ తన రూమ్ బయటే ఉంటాడు. డోర్ నాక్ చేద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్‌గా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఏంటా అని చెప్పి చూస్తే యాన్ ఇలా పెడుతుంది. గ్రాండ్‌పా బర్త్‌డే లోపు నువ్వు డిసైడ్ అవ్వు. నీ లైఫ్‌లో జరిగేవన్నీ నాతో షేర్ చేసుకుంటానని చెప్పేసి. అలా కాకుండా షేర్ చేసుకోకుండా ఉంటే మన రిలేషన్‌షిప్‌ని మనం మళ్ళీ రీకన్సిడర్ చేయాలి అన్నట్టు తను చెప్తుంది. ఆ మెసేజ్ చూడగానే జింగ్‌కి చాలా బాధేస్తుందనమాట. తన కోసం తెచ్చిన ఫుడ్ కూడా ఇక్కడ డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ జింగ్‌కి కూడా ఒక కలొస్తుంది. అదేంటంటే తను నిజం చెప్పినప్పుడు అంటే మిస్టర్ క్విన్ వాళ్ళ సన్ అని చెప్పినప్పుడు యాన్ ఇంకా గ్రాండ్‌పా ఇద్దరు తనని బయటికి వెళ్ళిపోమని చెప్పినట్టు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమని చెప్పినట్టు, తనని ఇంటి నుండి బయటికి నెట్టేస్తున్నట్టు ఒక కలొస్తుందనమాట. వెంటనే నిద్ర లేచి చాలా భయపడతాడు పాపం. నెక్స్ట్ డే గ్రాండ్‌పా బర్త్‌డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ మన యాన్ ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది. గ్రాండ్‌పా యాన్ తోటి నేను బయటికి వెళ్ళాలి వెంటనే వచ్చేస్తానంటే తోడుగా ఇన్ని తీసుకెళ్ళొచ్చు కదా! అంటే లేదు లేదు నేనొక్కడినే వెళ్ళొస్తాను. నేనేం చిన్న పిల్లాడిని కాదు కదా! సో, ఈవినింగ్ బర్త్‌డే పార్టీ ఉంది కన్ఫర్మ్‌గా త్వరగా వచ్చేస్తానన్నట్టు గ్రాండ్‌పా చెప్పేసి స్టార్ట్ అవుతాడనమాట. తనెక్కడికి వెళ్తాడంటే గ్రేవ్ యార్డ్‌కి వెళ్తాడు. వాళ్ళ కొడుకు ఇంకా కోడలు సమాధి ఉంటుంది కదా! అక్కడికి వెళ్తాడు. సో, యాక్చువల్లీ అసలు అక్కడికి ఎందుకు వెళ్తాడంటే తను తెలుసుకుంటాడనమాట. యాన్‌కి ఇంకా జింగ్‌కి కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలకి కారణం మన జియూ అని తెలుస్తుంది. అందుకే జియూని మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్తాడు. జియూని అక్కడికి పిలిపిస్తాడనమాట. అక్కడికి రాగానే జియూ నన్నెందుకు పిలిపించారు ఇక్కడికంటే ముందు ముందు తెలుస్తుంది ఎందుకు పిలిపించాను అన్నట్టు అంటాడు. సో, నేను మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. మా ఫాదర్ ఎన్ని తప్పులు చేసినా కూడా మీ ఫ్యామిలీ కోసం, బట్ నేను మాత్రం నిజంగా మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఇంకా యాన్ ఏం చెప్పినా చేస్తాను. నన్ను నమ్మండి అన్నట్టు చెప్తూ ఉంటాడు. అసలు నిన్నిక్కడికి ఎందుకు పిలిపించానంటే, ఎందుకు నువ్వు యాన్ విషయంలో మధ్యలో దూరుతున్నావు? తనకి మ్యారేజ్ అయింది నీకు అర్థం కావట్లేదా? ఎందుకు తన వెంట ఇంకా తిరుగుతున్నావు అన్నట్టు గ్రాండ్‌పా క్వెషన్ చేస్తారనమాట. ఎందుకంటే యాన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను తనను వదులుకోలేకపోతున్నాను. ఏంటి ఆ జింగ్ బాస్టర్డ్ గురించి చెప్తున్నారా అంటే, ఏంటివి అలా మాట్లాడుతున్నావు జింగ్ గురించి? నీకు మర్యాదగా చెప్తున్నాను. నీకు ఆ అర్హత కూడా లేదు. అసలేమనుకుంటున్నావు మీ నాన్నగారు నా కొడుకుని, కోడల్ని చంపేశారు. ఇద్దరిని చంపేసిన ఆ ఫ్యామిలీ నుండి నిన్నసల ఎలా అల్లుడుగా చేసుకుంటా అని చెప్పేసి అనుకుంటున్నావు? ఇవన్నీ పక్కన పెట్టు. ఇవన్నీ నీ కలలు మాత్రమే అసలు జరగవు. మా యాన్ జోలికొచ్చినా, జింగ్ జోలికొచ్చినా ఏం చేస్తారో నాకు తెలీదు. జైల్‌లో ఉన్న మీ నాన్నగారిని కూడా బ్రతకనివ్వను అన్నట్టు వార్నింగ్ ఇచ్చేసి గ్రాండ్‌పా వెళ్ళిపోతారనమాట. అక్కడి నుండి వెళ్తూ ఉన్నప్పుడు కార్‌లో వెనక నుండి ఇతనేం చేస్తాడంటే జియు ఏం చేస్తాడంటే కార్‌ని ఢీకొడతాడనమాట. గ్రాండ్‌పా ఏమైందని చెప్పి బయటకొచ్చి చూస్తే జియు కూడా బయటకొచ్చేసి గ్రాండ్‌పాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అసలు మీకు నిజం తెలుసా? జింగ్ ఎవరో తెలుసా అన్నట్టంటే జింగ్ ఎవరు కాదు మిస్టర్ క్విన్ కొడుకే. అనుకోకుండా జింగ్ వాళ్ళ అమ్మగారితో మా నాన్నగారు సంబంధం కలుపుకొని జింగ్ పుట్టాడు. ఆ విషయం మీకు తెలియకుండా మీరేమో జింగ్‌ని అడాప్ట్ చేసుకున్నారు. సో, ఇప్పుడు అతను ఎవరో కాదు మిస్టర్ క్విన్ వాళ్ళ బయోలాజికల్ సన్నే. అతన్నే కదా ఇప్పుడు మీరు అల్లుడు చేసుకున్నారు. సో, ఇప్పుడేమంటారు అన్నట్టు క్వెషన్ చేస్తే గ్రాండ్‌పా నువ్వు చెప్పింది నేనెందుకు నమ్మాలి అంటే, నమ్మకపోతే వెళ్లి జింగ్‌ని క్వెషన్ చేయండి. తనే చెప్తే నిజం అన్నట్టు చెప్తాడనమాట. ఒకవేళ అది నిజమైనా సరే జింగ్‌ని నేనేమనను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నా దగ్గరే పెరిగాడు. అతని గురించి నాకు బాగా తెలుసు. బ్లడ్ రిలేషన్‌తో కాదు హార్ట్ తోటి చూసుకోవాలి. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు కాబట్టి నేను పట్టించుకోను అన్నట్టు చెప్తాడు గ్రాండ్‌పా. అలా చెప్పేసరికి అలా ఎలా పట్టించుకోకుండా ఉంటారు? అసలా జింగ్ ఆల్రెడీ మా నాన్నగారితో చేతులు కలిపారు. అంటే మిస్టర్ క్విన్‌తో చేతులు కలిపి, సో, మా నాన్నగారికి కావాలని చెప్పేసి మీ అబ్బాయిని ఇంకా కోడల్ని చంపేశారు. ఆస్తంతా జింగ్‌కి రావాలని చెప్పేసి, తన కొడుక్కి రావాలని చెప్పేసి ఈ విషయం జింగ్‌కి కూడా తెలుసు. తెలిసి కూడా మీతో ఎందుకు చెప్పలేదు మరి? మీరే చెప్పండి అన్నట్టు ఇలా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ మాటలు చెప్పగానే గ్రాండ్‌పాకి సడెన్‌గా ఏదో హార్ట్‌లో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో జింగ్ ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మగారిని కలవడానికి ఆ ప్లేస్‌కి వెళ్తాడనమాట. బట్ అక్కడ గార్డ్ వచ్చేసి జింగ్‌ని లోపలికి అలౌ చేయడు. అప్పుడే అక్కడికి వాన్ వచ్చేసి జింగ్‌కి హెల్ప్ చేసి, నేను జీవితో చెప్తాను తనని కూడా లోపలికి రానివ్వండి అన్నట్టు గార్డ్‌తో చెప్తే గార్డ్ జింగ్‌ని కూడా లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళగానే సో, వాళ్ళ అమ్మగారు అప్పుడు ఒక కొంచెం హైట్‌గా ఉన్న ప్లేస్‌లో కూర్చొని ఫోటో చూసుకుంటూ, నా కొడుకు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కింద కొంతమంది నర్సులేమో తను కింద పడిపోతుందేమో అని చెప్పి భయపడి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట కిందకి రా అని చెప్పి.
అదే టైంలో ఆ ఫోటో కింద పడిందని చెప్పేసి తను సడెన్‌గా ఫోటో కోసం వెనక్కి పడిపోతుందనమాట. కింద పడిపోతుంది. కరెక్ట్‌గా జింగ్ ఇంకా మన వాన్ కూడా అదే టైంకి లోపలికొస్తారు. సో, వాళ్ళ అమ్మగారు అలా పడిపోవడం చూసి జింగ్ వెంటనే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మగారిని పట్టుకుంటాడనమాట. కళ్ళు తెరిచి ఉంటుంది. నేనే మీ కొడుకునని చెప్పేసి చెప్తూ ఉంటే, నువ్వేనా అని చెప్పి వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట జింగ్‌ని అలా చూస్తూ. సో, జింగ్ వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళే కంగారులో ఆ ఫోటో ఇంకా జింగ్ ఫోన్ అక్కడే పెట్టేస్తాడనమాట. ఫాస్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్దామని చెప్పేసి లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఒక పక్క మన యానేమో గ్రాండ్‌పా ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి గ్రాండ్‌పాకి ట్రై చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయడనమాట. తనకేం చేయాలో అర్థం కాక, సో, తిను కూడా తన గ్రాండ్‌పాతో ఉంటాడు కదా! ఒకతను ఆయన కూడా ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో, ఎవరు చేసినా కూడా గ్రాండ్‌పా లిఫ్ట్ చేయరు. ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే జింక్‌కి కాల్ చేద్దామని చెప్పి అనుకుంటే తనకే ఒక కాల్ వస్తుందనమాట హాస్పిటల్ నుండి. మీ గ్రాండ్‌పా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వెంటనే ఇక్కడికి రండి అని చెప్పేసి హడావిడిగా వీళ్ళు వెళ్తారు. సో, అదే హాస్పిటల్‌లో జింక్ కూడా వాళ్ళ అమ్మగారిని అడ్మిట్ చేస్తారు. తిను వెళ్లి రిసెప్షన్‌లో అడుగుతుందనమాట. మన యాన్ ఇంకా అతను ఇద్దరొచ్చేసి రిసెప్షన్‌లో అడిగితే, లోపలికి తీసుకువెళ్తారు. ఆ రూమ్ లోపలికి తీసుకెళ్ళి ఇలా చెప్తారు, "సారీ మీ గ్రాండ్‌పా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా చాలా లేట్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. అప్పటికే చనిపోయి ఉన్నారు. మేమేం చేయలేకపోయాం. వి ఆర్ రియల్లీ సారీ" అన్నట్టు చెప్తారనమాట. గ్రాండ్‌పా చనిపోయాడన్న విషయం తెలుసుకొని యాన్ అయితే అసలు తట్టుకోలేకపోతుందనమాట. ఆయనేమో లోపలికి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. యాన్ అయితే ఇక ఏడుస్తూ లోపలికొచ్చేసి గ్రాండ్‌పాని చూస్తూ అలా ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. బయటకొచ్చి ఈ విషయం జింగ్‌కి చెప్పాలని చెప్పేసి కాల్ చేస్తుంటే ఎంతసేపటికి జింగ్ లిఫ్ట్ చేయడనమాట. ఎందుకంటే తన ఫోన్ బయటే పడేసి మర్చిపోయాడు కదా! అక్కడే పెట్టేసి. సో, అందుకని లిఫ్ట్ చేయలేకపోతాడు. సో, అదే హాస్పిటల్‌లో జింగ్ కూడా ఉన్నాడు కాబట్టి యాన్ నడుస్తూ ఉన్నప్పుడు జింగ్ రిసెప్షన్‌లో దగ్గర ఉన్నప్పుడు యాన్ చూస్తుందనమాట. జింగ్ కూడా చూస్తాడు. సో, "నువ్వు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? తనతో ఉన్నావనేనా? వాన్‌తో ఉన్నావనా?" అంటే, "లేదు లేదు" అని చెప్పేసి చెప్పబోతుంటే ఇంతలో, "నువ్వేం వర్రీ అవ్వకు. గ్రాండ్‌పాకి నైట్ నేనంతా చెప్పేస్తానంటే, చాలా లేట్ అయిపోయింది. గ్రాండ్‌పా ఇక లేరు, చనిపోయారు" అన్నట్టు జింగ్‌ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుందనమాట. ఒక్కసారిగా జింగ్ కూడా షాక్ అవుతాడు. గ్రాండ్‌పా చనిపోవడం ఏంటని చెప్పి. నెక్స్ట్ మనకి డైరెక్ట్‌గా మెమోరియల్ చూయిస్తారనమాట. సో, వీళ్ళందరూ గ్రాండ్‌పా ఫోటో పెట్టేసి అక్కడ కార్యక్రమం ఉంటుంది కదా! అదంతా చేస్తారనమాట చనిపోయారని చెప్పేసి. సో, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ మియా కూడా అక్కడికొస్తుంది. జింగ్, యాన్ ఇంకా మియా వరుసగా నిలబడి గ్రాండ్‌పాకి నమస్కరిస్తూ ఉంటారు. తర్వాత జింగ్ వచ్చేసి యాన్ చేయి పట్టుకుందామని చూస్తే తనేమో మియాకి అటు సైడ్ వెళ్ళిపోతుందనమాట. అపోజిట్ సైడ్‌లో నించుంటుంది. అప్పుడే ఇక గెస్టులు రావడం కూడా స్టార్ట్ చేస్తారు. కొంతమంది గెస్టులొచ్చేసి గ్రాండ్‌పాకి నమస్కరించుకొని అక్కడ ఫ్లవర్స్ పెడుతూ ఉంటారు. సో, అప్పుడే జియూ కూడా వస్తాడనమాట. జియూ రాగానే జింగ్‌కి చాలా కోపమొచ్చేసి జియూ దగ్గరికి వెళ్ళిపోయి, "నువ్వెందుకొచ్చావు ఇక్కడ? యూ ఆర్ నాట్ వెల్కమ్డ్" అన్నట్టు, "నువ్వు వెళ్ళిపోవచ్చు" అన్నట్టు చెప్తే, "ఏంటి వస్తే తప్పా ఏంటి? ఆఖరి చూపు చూసుకోకూడదా?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. అయినా మిస్టర్ గూకి నీ మీద చాలా నమ్మకం ఎక్కువ. ఎంత చెప్పినా కూడా, నిజం చెప్పినా కూడా నిన్ను చాలా పొగిడారు. నిజంగానే నీకంతుందా అని చెప్పేసి కావాలని చెప్పి జింగ్‌ని కోపం తెప్పిస్తూ ఉంటాడనమాట. జింగ్ ఏం చేస్తాడంటే ఫైట్ చేస్తాడిక గట్టిగా కొట్టేస్తాడు. ఇది చూసిన మన యాన్ ఏం చేస్తుందంటే, "నువ్వేం చేస్తున్నావు అసల? ఏ టైంలో ఏం చేయాలో కూడా నీకు తెలీదా?" అని చెప్పేసి జింగ్‌ని ఆపుతుందనమాట. జీవ్ ఏమో యాన్ తోటి, "నేను జస్ట్ నార్మల్‌గా వచ్చాను. ఇతనేమో ఇలా చేస్తున్నాడని" చెప్పి కావాలని చెప్పి యాన్ ముందేమో నాటకాలు ఆడుతూ ఉంటాడు. యాన్ లోపలికి వెళ్ళండి పర్లేదని చెప్పేసి లోపలికి పంపిస్తుందనమాట. ఇక నమస్కరించుకుంటూ అసలు ఏం జరిగిందో మనకి పాస్ట్‌లో చూయిస్తారు. అసలు ఆ గ్రాండ్‌పా చనిపోవడానికి కారణం ఎవరో కాదు జియూ అనమాట. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గ్రాండ్‌పా పాకెట్‌లో నుండి మెడిసిన్స్ తీసుకొని వేయబోతుంటే అది కింద పడుతుంది. జియూ ఏం చేస్తాడంటే తన షూ తోటి ఆ మెడిసిన్‌ని తొక్కేస్తాడనమాట. గ్రాండ్‌పాకి ఇవ్వనీయకుండా చేస్తాడు. ఇక మెడిసిన్ ఏసుకోలేదు కాబట్టి గ్రాండ్‌పా హార్ట్ అటాక్ ఎక్కువైపోయి చనిపోతాడు అక్కడే ఆన్ ద స్పాట్. ఈ విషయం ఎవరికీ తెలీదనమాట. సో, నేను చెప్పిన మాట వినకుండా గూని నమ్ముతా అని చెప్పారు. సో, లాస్ట్‌కి మీకిది కావాల్సిందే అన్నట్టు మనసులో అనుకుంటూ ఉంటాడు జియూ గ్రాండ్‌పా ఫోటో చూసి. అలాగే పక్కనే ఉన్న యాన్ తోటి, "నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు చెప్పు. నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు అర్థమవుతుంది నువ్వు చాలా బాధలో ఉన్నావని" చెప్పేసి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్నాడని చెప్పేసి జింక్‌కి చాలా కోపమొచ్చేసి తన మీద మళ్ళీ ఫైట్ చేయబోతాడనమాట. కొట్టేస్తాడు. ఇక యాన్ వచ్చేసి, "ఇక నువ్వు వెళ్ళండి, మీరు వెళ్ళండి" అని చెప్పేసి అతన్ని పంపించేస్తుందనమాట జీవ్‌ని. జియో అక్కడి నుండి బయటకొచ్చేసి తన కార్‌లో కూర్చుంటాడనమాట. లోపల తిను కూడా ఉంటుంది. వాన్ కూడా. "ఏంటి కొట్టించుకున్నట్టున్నావు కదా!" అంటే, "యాన్ కోసం ఏదైనా చేస్తాను. యాన్ నాకు దక్కాలంతే" అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. "నీకింత పిచ్చా యాన్ అంటే, మరి నీకు జింగ్ అంటే పిచ్చి లేదా?" అన్నట్టు తను క్వెషన్ చేస్తాడు. అప్పుడే తన చేతిలో తనడిగిన ఫైల్స్ అన్నీ పెడుతుందనమాట. స్టాక్ రిలేటెడ్ ఫైల్స్ ఏవైతే జియో అడిగాడో, "ఇవన్నీ నీకెక్కడివంటే" "ఏముంది నిన్న తనకి హెల్ప్ చేశాను జింగ్‌కి. తనని నమ్మించాను హాస్పిటల్‌లోకి తీసుకెళ్ళి. సో, జస్ట్ నీ దగ్గర నేను కావాలని చెప్పేసి స్పైగా ఉన్నానని చెప్పేసి అబద్ధం చెప్పాను. నేను జింగ్‌కి హెల్ప్ చేయడానికే నీతో క్లోజ్ అయ్యాను" అన్నట్టుగా నమ్మేశాడు. సో, ఈ గ్యాప్‌లో ఇవి తెచ్చేసాను అన్నట్టు తను చెప్తుందనమాట. "నిజంగా నువ్వు ఇలానే చేస్తున్నావా?" అంటే, "నేను ఇలాగే చేస్తే ఇవన్నీ నీకెందుకు తెచ్చిస్తాను. సో, నువ్వు ఇస్తా అన్న మనీ మాత్రం ఇవ్వాల్సిందే" అన్నట్టు తను చెప్పేసి వెళ్ళిపోతుందనమాట.
ఇక ఈవెంట్ అంతా అయిపోయింది కాబట్టి రెస్ట్ తీసుకోమని చెప్తుందనమాట అందరిని యాన్. సో, యాన్ ఇంకా జింగ్ ఇద్దరు ఫోటో ముందు నిలబడి జింగ్ అయితే బాధపడుతూ సారీ గ్రాండ్‌పా అని చెప్పేసి నీల్ డౌన్ చేసి బౌ చేస్తూ ఉంటాడనమాట. తర్వాత యాన్ తోటి నేను ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంది. నీ దగ్గర ఒక నిజం దాస్తున్నాను. అదే రీజన్ అన్నట్టు చెప్తే యాన్ ఏంటో అది చెప్పు అన్నట్టు చెప్తుందనమాట. పైకి లేచి నేనెవరినో కాదు మిస్టర్ క్విన్ వాళ్ళ కొడుకుని అన్నట్టు చెప్తాడనమాట యాన్ తోటి జింగ్. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.